ఒక ఏనుగు గున్న పుట్టగానే దాని శిక్షకుడు ఎవరైతే ఉంటారో దాన్ని ఒక పొడవాటి తాడుతోటి భూమి లోపలికి ఇనప రాడ్డుని పాతేసి భూమి లోపలికి ఆ తాడుని దానికి కట్టేసి ఆ ఏనుగు గున్నని పెంచడం మొదలెడతాడు. ఆ తాడు ఎంత పొడవు ఉందో ఆ పొడవు వరకు మాత్రమే ఆ ఏనుగు గున్న కదులుతూ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. కానీ ఆ తాడు చాలా దృఢమైనది, గట్టి అయినది కాబట్టి ఆ ఏనుగు గున్న ఆ తాడుని తెంపుకోవడానికి ప్రయత్నం చేయదు. అంతేకాకుండా ఆ తాడుని తెంపడం దాని వల్ల కాదు అనేది ఆలోచించేసుకొని నిర్ణయం తీసేసుకొని అక్కడ ఉన్న ప్రాంతం వరకు మాత్రమే, ఆ ఉన్న దానిలో మాత్రమే బతకడం నేర్చుకోవడం అలవాటు చేసుకుంటుంది. అది ఇదే ఏనుగు 5 టన్నుల బరువు మహాకాయంగా తయారైన తర్వాత కూడా ఆ తాడును తెంపుకోవడానికంటూ ప్రయత్నం చేయదుట. కారణం ఏంటంటే చిన్నతనంలో దానికి పడిపోయిన ఫీడింగ్ అలాంటిది. అది నేను చేయలేను, నాకు రాదు, నేను దాన్ని తెంపలేను అని ఫిక్స్ అయిపోయింది. పసితనంలో ఏదైతే దానికి ఫీడింగ్ లోపలికి పడిపోయిందో దానివల్ల అది ఆ ప్రయత్నం కూడా చేయకుండా అలా ఉండిపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇలాగే మనలో చాలా మంది చిన్నతనంలో మనకి ఏవైతే లోపల ఫీడింగ్ అయిపోయాయో దాన్ని అలాగే పెట్టుకొని తర్వాత మార్చుకోవడానికి కూడా తగిన మోతాదుల ప్రయత్నాలు కూడా చెయ్యం.